హాయ్ అండి. చికెన్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే రుచి మామూలుగా ఉండదు. అందుబాటులో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేయచ్చు. రెసిపీ చూసే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చికెన్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగిన చికెన్లో మళ్ళీ కొద్దిగా పసుపు సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆనియన్స్ వేయాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చాక చికెన్ వేయాలి. మొత్తం కలిపి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి అల్లం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి, చికెన్లో ముందుగా వేసాం కాబట్టి. కారం పుదీనా వేసి కొంచెం సేపు ఫ్రై చేసి పచ్చిమిర్చి కరివేపాకు వేయాలి. ఇవి చికెన్ ఫ్రైకి ఇప్పుడే వేయాలండి, రుచి బాగుంటాయి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పొడి మసాలా వేసి 1 నిమిషం కలిపి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.